హౌ డూ యూ కోప్ అప్ విత్ ఇట్? అంటే మీ ఎదురుగా అంత బాగా పర్ఫామ్ చేస్తారు సీన్లో, ఒక లెట్స్ 2 seconds కొంచెం షాక్ అయ్యారు, దెన్ అది నాకు ఎప్పుడు ఫర్ మీ మై పర్ఫార్మెన్స్ ఆల్వేస్ గెట్స్ ఎలివేటెడ్ వెన్ దేర్ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ నెక్స్ట్ మీ. ఇప్పుడు సి యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్. ముందు వాళ్ళు కనుక తడబడుతుంటే ముందు మనది, నేను ఇప్పుడు సి ఐ హ్యావ్ టు కంప్లీట్లీ బిలీవ్ దట్ ఐఎమ్ జై. And when can I believe when the opposite actor is not acting like an actor? వాళ్ళు క్యారెక్టర్ అయినప్పుడు నేను జై అయిపోగలను. వాళ్ళు సరిగ్గా చేయట్లేదంటే నాలోంచి జై తొందరగా రాడు బయటికి. సో ఆల్వేస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ గుడ్ పర్ఫార్మర్ నెక్స్ట్ మీ, మై పర్ఫార్మెన్స్ గోస్ వన్ లెవెల్ టాప్. సో ఐ షుడ్ థ్యాంక్ దీస్ గర్ల్స్ దట్ ఈ జెంటిల్మెన్లో కనుక ఇఫ్ యూ లైక్ మై పర్ఫార్మెన్స్ దెన్ ఈక్వల్ క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ద గర్ల్స్. బట్ ఇన్ అ ఫిల్మ్ లైక్ ఇన్ అ మీడియం లైక్ సినిమా రైట్, పూర్తిగా కంట్రోల్ ఉండదు దేని మీద, ఎవరి మీద ఉండదు. సో హౌ డూ యూ వర్క్ ఇన్ దోస్ కన్స్ట్రెయింట్స్? See, we'll try to make things happen. See, sometimes it won't ఇప్పుడు not that every film of mine works, not that every performance of mine works. కొన్ని సినిమాలకి ఏంటంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మనం ఎంత ప్లాన్ చేసుకున్నా సరే సినిమా ఇస్ ఆల్ అబౌట్ టైంకే కొన్ని మన చేతుల్లో లేని కూడా అనుకున్నది జరిగినప్పుడే ఒక మంచి సినిమా వస్తుంది. కంప్లీట్గా మనమే అనుకోవడానికి లేదు. సో మనం సెలెక్ట్ చేసే ఆర్టిస్టులు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ కలిసి ఒక అందమైన షేప్ ఇచ్చినప్పుడు ఒక సినిమాకి ఆ సినిమా బాగుంటుంది. సో కొన్ని సినిమాలకు అది కుదురుతుంది, కొన్ని సినిమాలకు అది కుదరదు. జెంటిల్మెన్కి మేము ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు కంటే ఒక సినిమా ఇంకా బాగుందిరా అన్న ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ జాయిన్. మనం అనుకున్నంత లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వెన్ దిస్ డజంట్ హ్యాపన్. సో ఐఎమ్ సో గ్లాడ్ ఫర్ జెంటిల్మెన్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. మొత్తం ఏం క్రెడిట్ తీసుకోకూడదు. Sometimes it's just the timing we do it. Yeah. So you last 4-5 years, I mean even beginning of your career, comic timing you've been one of those young actors, done it really well. Ee cinema lo kuda ade continuation, or have you gone a notch higher, especially after a film like Bale Bale Magadu? Yeah, there will be, see other than Bale Bale ante because the whole film is about that, had a lot of scope for editing. దీంట్లో ఉన్నంత వరకు ఉంటుంది. దీంట్లో ఈ కథలో ఎంత కావాలో అంత ఉంటుంది కరెక్ట్గా. అండ్ దెన్ దేర్ ఇస్ అదర్ స్టఫ్ ఆల్సో విచ్ మైట్ సర్ప్రైజ్ యూ. సినిమాలో ద ట్రైలర్లో దేర్ వాజ్ అ సాంగ్ వేర్ యూ అండ్ వెన్నెల కిషోర్ డాన్స్, లాట్ ఆఫ్ పీపుల్ వర్ షాక్డ్. అసలు ఏంటి ఆ రోజు సెట్లో ఏం జరిగింది? ఏం జరగదు. ఇట్స్ ఎ నార్మల్ పప్ సాంగ్, ఇట్స్ అ పార్టీ సాంగ్ అండ్ వెన్నెల కిషోర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో పాపం పార్టీలో ఉన్న ఫారినర్స్తో అమ్మాయిలతో కొంచెం ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేశాడు. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఏమంటారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న టైప్ వెన్నెల కిషోర్తో మేము రచ్చ డ్యాన్స్ ఏం చేసేయలేదు. బట్ ఇట్స్ స్టిల్ క్యూట్. ఆ సిచ్యువేషన్కి బాగుంటుంది. నాని ప్రతి సినిమా చేసినప్పుడు వెన్ యూ లీవ్ ద ఫిల్మ్ సెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఎక్కడో దట్ క్యారెక్టర్ సార్ట్ ఆఫ్ రబ్స్ ఆన్ టు యూ, ట్రేట్స్ కానీ. సో ఈ సినిమాకి వచ్చేసరికి హౌ డిడ్ జై ఇన్ఫ్లుయెన్స్ నాని? నాట్ రియలీ. ఫర్ మీ ఐ గెట్ డిస్కనెక్టెడ్ వెరీ. అంటే ఫర్ మీ ఫిల్మ్ స్టేజ్ సి ఐ ఆల్వేస్ లాట్ ఆఫ్ టైమ్స్ యాక్టర్గా మనం చూసే వాళ్ళని నమ్మించడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడో మన వదిలేసి ఆ పాత్ర ఎలా ఉంటుంది ఆ రోల్ని అర్థం చేసుకొని పర్ఫామ్ చేస్తాం. కాబట్టి మన వదిలేసామంటేనే దాని అర్థం వీఆర్ బీయింగ్ సంబడి ఎల్స్. అండ్ వన్స్ నాకు ఆ రోల్ నేను ప్లే చేయడం అయిపోయిన తర్వాత ఫర్ మీ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు నాకు జెంటిల్మెన్లో నాని కాదు ఆర్ నేను కాదు, జెంటిల్మెన్లో జయే నాకు. ఫర్ మీ జెంటిల్మెన్ ఈజ్ వెరీ డియర్, నాట్ ద రోల్. ఇప్పుడు ఐ వోంట్ బీ వరీడ్ అబౌట్ జై అట్ ఆల్ త్రూ డ్యూరింగ్ ద రిలీజ్. ఐ విల్ బి వరీడ్ అబౌట్ ద ఫిల్మ్. ఫర్ మీ దట్స్ మై ఫిల్మ్ నౌ. నేను జైగా చేశాను కాబట్టి నా ఫిల్మ్ కాదు. సో అది వదిలేదు, నాకు పక్కన పెట్టాడు. ఇట్స్ యాజ్ అ హోల్ ప్రోడక్ట్ అది నా సినిమా జెంటిల్మెన్ అన్నది. సో ఇట్ నెవర్ నా పర్సనల్ లైఫ్లోకి అది ఎప్పుడు రాదు. అప్పుడప్పుడు చాలా ఏమంటారు, ఇప్పుడు ఒక అలాముద్దీన్ లాంటి రోల్ ప్లే చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అంటే నేను అలాగే ఉంటాను కాబట్టి బయట ఇన్ దాట్ ఐ విల్ రబ్ అవుట్ టు ద క్యారెక్టర్, ఇట్ వోంట్ రబ్ అవుట్ మీ. సో ఇట్స్ జనరల్లీ కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రివర్స్ అయితే అవుతుంది తప్పితే నాన్నెప్పుడు రియల్ లైఫ్లో నేను ఆ రోల్ చేయటం వల్ల నేను బయట కూడా ఇలా బిహేవ్ చేస్తున్నాను అన్నది ఎప్పుడు లేదు.
ఇప్పుడు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు తీశారు కదా. ఈరోజు రెగ్యులర్ ప్రేక్షకులకి నచ్చే గొప్ప సినిమాలు ఎందుకు తీయలేము? ఎక్స్పెరిమెంట్ అంటే ఆ ప్రేక్షకులకు నచ్చదని లెట్ స్టాప్ బ్లేమింగ్ ద ఆడియన్స్ ఈజ్ మై పాయింట్. అంటే ముందు వాళ్ళని తప్పుపట్టం మానేద్దాం. మనం ప్రయత్నమే చేయట్లేదు, ఒప్పుకుందాం. ప్రయత్నం చేసి మంచి సినిమా తీసి అప్పుడు చూడట్లేదనండి ఒప్పుకుంటా.